పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. సో వీళ్ళ వ్యవహారాన్ని మీరు గమనించారు అనుకోండి, ఇది ఒక పెద్ద కామెడీ అండి. అంటే మీకు పాకిస్తాన్ సైనికులు ఇవాళ బంగ్లాదేశ్ వెళ్తున్నారు, ఓకే బాగుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్లోకి వస్తున్నారు. సో ఇక్కడ కామెడీ అంతా ఇదే. అంటే బంగ్లాదేశ్ యొక్క మీకు ఈ ఇంపోర్టెడ్ ప్రొఫెసర్, చీఫ్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్, ఈయన పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ను ఈజిప్ట్లో కలిసి మీరు అంటే పాకిస్తాన్ సైనికులు మీరు ఒక 30 లక్షల మంది మా బాంగ్లా ప్రజలను అత్యంత కిరాతకంగా హత్యలు చేశారు, మా మహిళలను మానభంగాలు చేశారు. ఇదంతా మనం మర్చిపోదాం, ఎందుకంటే అప్పుడు నేను లేను కదా, ఆ సీన్లో నేను లేను. వాళ్ళు కొట్టుకు చచ్చారు, మా వాళ్ళైతే పోయారు. ఇవాళ కాంప్రమైజ్ అవుదాము. ఏమండి, మీకు ఒక దేశ నాయకుడు, ఇంకొక శత్రువు, మీ దేశంలో ఉండే ప్రజలు 30 లక్షల మందిని ఇంత దారుణంగా హతము చేసిన తరువాత వాళ్ళతో కాంప్రమైజ్ అని చెప్పి తను మాట్లాడుతున్నాడు. సరే, ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? మేము కలిసి భారత్ను ఎదిరిస్తాము. సో ఇవాళ ఇక్కడ ఉండే మేధావులు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిపోతే భారత్కు చాలా ప్రమాదము. ముఖ్యంగా మీరు చూసారనుకోండి, బంగ్లాదేశ్ వచ్చి పాకిస్తాన్కి ఒక ఆఫర్ పెట్టింది. ఈ ఆఫర్లో ఏంటంటే, మా బంగ్లాదేశ్ సైనికులకు మీరు ట్రైనింగ్ ఇవ్వండి. అంటే ఏంటి? పాకిస్తాన్ యొక్క సైనికులు బంగ్లాదేశ్లోకి వస్తారు. 1971 తరువాత, అంటే 50 ఏళ్ళు గడిచిన తరువాత ఫర్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ యొక్క ఆర్మీ బంగ్లాదేశ్లోకి రాబోతుంది. ఎంత గొప్ప వార్త అంటే, ఫిబ్రవరి 2025లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది భారత్కు చాలా చాలా డేంజర్. అవునా? మీరు చెప్పండి, అవునా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, కానీ అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందండి? ఆఫ్ఘన్కి సంబంధించిన సైనికులు పాకిస్తాన్లోకి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. 15,000 మంది ఆఫ్ఘన్ సైనికులు. మీకు ఎక్స్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ వీడియోలు చూసారు అనుకోండి, మీరు నవ్వుకుంటారండి. అబ్బో, ద గ్రేట్ పాకిస్తాన్ ఆర్మీ ఇలాగే ఆఫ్ఘనిస్తాన్ వీరుల దగ్గర సరెండర్ అయిపోవడం ఏంటి? తెహ్రీక్ తాలిబాన్, టీటీపీ అంటారు చూసారా, వాళ్ళెవరు తీవ్రవాదులు అంటారు. వాళ్ళ వద్ద వీళ్ళు సరెండర్. ఒక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఇలా చేతులెత్తేసి నన్ను విడిచిపెట్టండి, నన్ను చంపకండి అని చెప్పి బతిమాలడం, ఇలాంటి వీడియోస్ ఇవాళ పబ్లిష్ అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ ఆర్మీ యొక్క సత్తా ఏంటి మీరు గమనించారో అనుకోండి. ఆఫ్ఘనిస్తాన్లో ఒక ప్రాపర్ సైన్యం అనేది ఇవాళ కూడా లేదండి. కానీ వాళ్ళు తలుచుకుంటే ఈ యావత్ పాకిస్తాన్ సైనికులను కాళ్ల బేరానికి వాళ్ళు తేడం కాదు, మీకు లిటరల్గా వీళ్ళ క్యాంపులు, డిపోస్ని విడిచిపెట్టి పారిపోయేలాగా చేయగలరు. అదే ఇవాళ జరుగుతుంది. అలాంటి పాకిస్తాన్ ఆర్మీ ఇవాళ బంగ్లాదేశ్కి ట్రైనింగ్ ఇవ్వడమా? సో ఈ వార్తలు వచ్చిన వెంటనే ఇక్కడ ఉండే మేధావులు ఇది చాలా చాలా డేంజర్ అండి, భారత్కు ప్రమాదము. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అంటే, పాకిస్తాన్ వైపు నుంచి ఒక వార్త అండి. ఏమిటి అంటే, మేము చైనా కలిసి మా దేశంలో ఒక అత్యంత శక్తివంతమైన అణుశక్తి కేంద్రాన్ని నిర్మించబోతున్నాము. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? 4.8 బిలియన్ అమెరికన్ డాలర్స్. 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ కోసము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వద్ద బిచ్చమెత్తుకుంటున్నాడు పాకిస్తాన్. వాడు 4.8 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు పెట్టి ఒక న్యూక్లియర్ నిర్మాణం చేయబోతున్నామని చెప్పి ఒక వార్త. దీన్ని మనం నమ్మవచ్చా? అంటే ఏమీ లేదండి, దేశంలో ఏమీ లేదు. వాళ్ళ ఆర్మీ, దీన్ని ఎలా చెప్పాలి అంటే AAA అంటారు. పాకిస్తాన్ అంటే AAA. ఒక ఏ అల్లా, రెండవ ఏ ఆర్మీ, మూడవ ఏ అమెరికా. సో ఇప్పుడు దీన్ని గమనించారు అనుకోండి, పాకిస్తాన్ మెల్లమెల్లగా చైనాకు చేరువ అవ్వడంతో అమెరికా వాళ్ళు ఇవాళ పాకిస్తాన్ నుంచి దూరం అయిపోయారు. మెల్లమెల్లగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సో దాంతో ఏమైంది? ఒక ఏ కట్ అయిపోయింది. ఇక ఆర్మీ అంటే పాకిస్తాన్ని పాలించే ఆర్మీ, వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఖతార్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కప్ సో దీనికి వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా వెళ్ళారండి. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఉన్నత అధికారులు
ఖాతార్లో రక్షణ కోసము జీతాలకు వెళ్ళారు. అది వాడి స్ట్రెంగ్త్. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వీరులు తుపాకులు పట్టుకొని ట్యాంకులు పట్టుకు వస్తే బాబోయ్ మమ్మల్ని ఏం చెయ్యకండి అని చెప్పి సరెండర్ అయిపోతున్నారు. ఎక్కడికక్కడ సరెండర్ అయిపోతున్నారు. ఇంకొక పరిస్థితి ఇది. ఇక అల్లా అంటారా? అల్లా పేరు మీదే కదండి వాళ్ళు ఇంతంత తీవ్రవాదాన్ని తయారు చేశారు. మరి ఆయన వీళ్ళని క్షమిస్తాడా? ఒరే, నేను మిమ్మల్ని సృష్టించింది ప్రజల కోసము, ప్రజలకు మంచి చెయ్యండి, ఇదే కదా నేను చెప్పాను. మీరేం చేస్తున్నారు? ఆ ప్రజలనే మోసం చేస్తున్నారు. కాశ్మీర్ అని చెప్పి భారత్ను ఒక శత్రు దేశంగా చూపించి మీరు ఎంత కొల్లగొడుతున్నారు, కాబట్టి నేను మీతో లేను అని స్వయంగా అల్లా అనే పాకిస్తాన్ అధికారులు పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పారు. ఆయనే చెప్పారు. సో ఇప్పుడు 3 ఏళ్ళు కూడా టోటల్గా పాకిస్తాన్లో ఫెయిల్ అయిపోవడంతో మీకు టోటల్గా డిస్ఇన్ఫర్మేషన్, లేని ఒక క్యాంపెయిన్, లేని ఒక ప్రాపగండా, మేము బంగ్లాదేశ్ని బలోపేతము చేసి భారత్ వైపు పంపిస్తాము, నీకే గతి లేదు, నువ్వు బంగ్లాదేశ్కి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వాళ్ళు భారత్తో యుద్ధము చేస్తారు అని ఒక పగటి కల నువ్వు కంటున్నావు అంటే దీన్ని నమ్మేవాడెవరు? కానీ ఇక్కడ ఏంటి మీడియా ఏం మాట్లాడుతుంది? భారత్కి ప్రమాదము. ఏమంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ను చూసి భారత్ లాంటి దేశము అబ్బో వీళ్ళు కలిసిపోయారని అనుకుంటామా? నవ్వుకుంటాం. ఎందుకు? ఏమీ లేదు. ఎటువంటి ఆయుధాలు, ఎటువంటి ట్రైనింగ్, అసలు మీ సైన్యమే డొల్ల కదా. లేకపోతే ఒక 15,000 మంది ఆఫ్ఘాన్ వీరులను మీరు ఎదుర్కోలేకపోతున్నారు. మీరు భారత్ లాంటి ఇండియన్ ఆర్మీని ఎదిరిస్తారు అంటే ఎవడైనా నమ్ముతాడా? ఇప్పుడు మీరు చూడండి, అబ్దుల్ బాలిస్టిక్ మిసైల్స్ అని అంటారు. బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ని అడిగారు, ఏమండి అబ్దుల్ బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి చూసారా, వాటిని మాకు ఇవ్వండి, సో ఇది మాకు చాలా అవసరము, 400 కిలోమీటర్లు రేంజ్ ఉండే మీకు బాలిస్టిక్ మిసైల్స్. దీన్ని అడిగారు. ఎందుకు అడిగారండి? భారత్తో యుద్ధమా? బంగ్లాదేశ్ భారత్తో యుద్ధం చేస్తుందా? కాదు. అక్కడ అరకెన్ ఆర్మీ మెల్లమెల్లగా బంగ్లాదేశ్ వైపు వస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాలి, ఆఫ్ఘనిస్తాన్ వీరులు పాకిస్తాన్ వైపు వస్తున్నారండి, అటు అరకెన్ ఆర్మీ వాళ్ళు బంగ్లాదేశ్ వైపు వస్తున్నారు. అంటే మీకు అన్ని వైపులా అష్టదిగ్బంధములో ఈ ఇరు దేశాలు ఉన్నాయి. మనము దూరం నుంచి జస్ట్ ఈ కామెడీని చూస్తున్నాం. చూడండిరా, మీరు ఎలా కొట్టుకుంటారో కొట్టుకోండి, ఫైనల్గా మళ్ళీ మా దగ్గరికే కదా వస్తారు, అయ్యా బాబు అంటూ మా దగ్గరికే వస్తారు. అప్పుడు మేమేం చెయ్యాలో అది చేస్తామని చెప్పి మనం వెయిట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మీకు పాకిస్తాన్ సైన్యాన్ని బంగ్లాదేశ్ దాకా రానివ్వడము ఎంత ఒక తప్పు చూడండి. అంటే 50 ఏళ్లుగా భారత్కి బంగ్లాదేశ్ మధ్య ఉండే స్నేహము అది మీకు ఇవాళ పాతాళానికి తొక్కబడిపోయి ఉంది. అంటే 50 ఏళ్లలో మనము మెయింటైన్ చేసిన ఫ్రెండ్షిప్ని 5 నెలల్లో ఈ మహమ్మద్ యూనస్ లేకుండా చేశాడు. ఇప్పుడు ముజిబుర్ రెహమాన్ యొక్క ఫ్యామిలీని బంగ్లాదేశ్ వాళ్ళు అంటే బంగ్లాదేశ్ ఆర్మీ ఎంత కిరాతకంగా వీళ్ళు హత్యలు చేశారు. దీనికి ఎవరు కారకులు అంటే పాకిస్తాన్ వాళ్ళే కదా, పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగే కదా. అలాంటిది ఆ బంగ్లాదేశ్ ఆర్మీ ఇవాళ ప్రాపర్గా బిహేవ్ చేస్తుంది అంటే కారణం ఎవరు? షేక్ హసీనా. ఏ రోజైనా మీరు ఎప్పుడైనా ఒక వార్త విన్నారా? ఇండియన్ ఆర్మీ సెంట్రల్ గవర్నమెంట్ మీద తిరగబడింది, మీరు విన్నారా? ఇంపాసిబుల్. ప్రపంచంలో ఇలాంటి క్రమశిక్షణ ఉండే ఆర్మీ మీకు ఎక్కడా కూడా కనిపించదు. అలాంటి ఒక సైన్యాన్ని మీకు షేక్ హసీనా బంగ్లాదేశ్లో తయారు చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు? టోటల్గా ఆవిడనే దేశం నుంచి తరిమి వేసి ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఎలాంటి వెధవ పనులు చేస్తుందో అలాంటి వెధవ పనులే బంగ్లాదేశ్లో కూడా జరగాలి. సో మీరు ఆలోచించండి, ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, అసలు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి ఏంటి, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.